స్టడీస్, కెరియర్, ఫ్యూచర్ ఈ మూడు మాటలు వినగానే మీ బ్రెయిన్ హ్యాంగ్ అవుతుందా? ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, కెరియర్ సెట్ అవుతుందా లేదా అనే ఇదే సతమతంలో చాలా మంది ఉంటారు. ఫారెన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకునేది హైప్ మాత్రం కాదు. అక్కడికి వెళ్ళి సరైన కోర్స్ చూస్ చేసుకుంటే లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో తెలుసా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒక మంచి గెస్ట్ని తీసుకొచ్చా. రామకృష్ణ గారు కెరియర్ కౌన్సిలర్, ఓరెంజ్ స్పెక్ట్రమ్ నుంచి వచ్చారు. అసలు ఒక స్టూడెంట్ ఫారిన్ కంట్రీలోకి వెళ్ళి ఎలా సెటిల్ అవ్వాలి, ఫస్ట్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి అండ్ ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో చాలా కంట్రీస్కి వెళ్ళి మన స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. బేసిక్గా ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, బ్రదర్కి వెల్కమ్ చెప్పాను. హాయ్ బ్రో. యా, హౌ ఆర్ యు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో బేసికలీ ఒక డౌట్, ఇండియాలో ఉండే స్టూడెంట్ ఫారిన్ కంట్రీస్లో ఎందుకు చదువుకోవాలి? ఇండియాలో చదువు లేదా? ఇండియాలో చదువు ఉంది, చదువు లేదని కాదు. ఫారిన్కి ఎందుకు వెళ్ళాలి అంటే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అంటే ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్లో వెళ్తుంది. అదే అబ్రాడ్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందంటే ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ ఉండదు. ఇప్పుడు లెట్స్ సే మీకు కంప్యూటర్ సైన్స్ ఇష్టం, కంప్యూటర్ సైన్స్తో పాటు మీకు బిజినెస్ అనలిటిక్స్ కూడా ఇష్టం. సో రెండు కలిపి చదువుకోవాలనేది మీ ఇంట్రెస్ట్. అబ్రాడ్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందంటే కరికులం మీకు మేజర్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, బట్ ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి. ఎలెక్టివ్స్ అనేది మీ ఇంట్రెస్ట్ ప్రకారం తీసుకోవచ్చు, అది బిజినెసా, ఫైనాన్సా, XYZ. సో మీరు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటానే బిజినెస్ అనలిటిక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చదువుకోవచ్చు. అది ఇక్కడ ఇండియాలో ఉంటుందా? ఇండియాలో లేదు. యాక్చువల్గా ఇండియాలో ఒక సిస్టమేటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ ప్రకారమే మీరు చదవాలి, పాస్ అవ్వాలి, యుల్ గెట్ సమ్ XYZ మార్క్స్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఎడ్యుకేషన్ కరికులం ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. అంటే గతంలో ఎలా ఉండేదంటే ఫారిన్లో స్టడీస్ అనగానే ఓన్లీ అమెరికా గుర్తొచ్చేది. ఎక్కడ చదువుతున్నాడు? US, అమెరికా, తక్కువ UK అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్ని కంట్రీస్లో ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో చదువుకోవడానికి అలో చేస్తున్నారు మన ఇండియన్ స్టూడెంట్స్ని. అంటే ఒక స్టూడెంట్ ఒక డైనమాలో ఉండిపోతున్నాడు, ఏ కంట్రీకి వెళ్ళాలి, USA, UKనా, జర్మనీయా, సింగపూరా డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. వీటన్నింటినీ ఆయన ఒకటి చూస్ చేసుకోవాలి, వాడికి అది సెట్ అవ్వాలి అంటే ఒక కెరియర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళే ముందు కెరియర్ కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే వాడికి ఎలాంటి క్లారిటీ ఉంటుంది? కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఫౌండేషన్, ఇట్స్ ఏ పాత్ ఫర్ ఎనీ ఎడ్యుకేషన్. కెరియర్ కౌన్సిలింగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముందంటే స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, స్కిల్స్ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి అనేది అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అనేది మేము గైడ్ చేస్తాం. ఇప్పుడు లెట్స్ సే ఓరియంట్ స్పెక్ట్రమ్కి ఒక స్టూడెంట్, ఒక కన్ఫ్యూజన్ స్టూడెంట్ వచ్చాడు, ఏ కంట్రీకి వెళ్ళాలో తెలియదు, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో కూడా తెలియదు. సో ఆ స్టూడెంట్కి మేము ఎలా గైడ్ చేస్తామంటే కెరియర్ కౌన్సిలింగ్ ఫస్ట్ స్టెప్, తన స్కిల్స్ ఏంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి. ఇప్పుడు మీరు కెమెరా ఫేస్ చేయడానికి భయపడట్లేదు, బట్ ఇప్పుడు నాలాంటి ఒక గెస్ట్కి వచ్చి మాట్లాడాలి అంటే కొంచెం ఫియర్ ఉంటుంది, బికాజ్ అది మీకు అలవాటైంది, నాకు అలవాట్లేదు. దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ నాట్ మై వీక్నెస్. ఇలా స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది మేము అనలైజ్ చేసి ఏ కోర్స్ అయితే ఆ స్టూడెంట్కి ఆ స్కిల్స్, ఆయన స్ట్రెంగ్త్ బట్టి ఈ కోర్స్ అయినా చదవగలుగుతాడు, పాస్ అవ్వగలుగుతాడు, ఈ కెన్ జస్ట్ గో ఫార్వర్డ్ ఇన్ హిస్ కెరియర్ ఇఫ్ యూ చూస్ దిస్ కోర్స్ అనేది మేము అనలైజ్ చేసి కోర్స్ చెప్తాం. ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కెరియర్ గైడెన్స్ ఇస్ టు అండర్స్టాండింగ్ స్టూడెంట్ ప్రొఫైల్. అండ్ వరస్ట్ పార్ట్ ఈస్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద కెరియర్ గైడెన్స్, జస్ట్ దే ఆర్ జంపింగ్ ఇన్ టు సమ్ కంట్రీ అండ్ సమ్ కోర్స్, విచ్ ఇస్ వెరీ రాంగ్. అంటే ప్రాపర్ కెరియర్ గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్కి, కెరియర్ గైడెన్స్ తీసుకోకుండా వెళ్ళిన స్టూడెంట్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అది చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3 months బ్యాక్ ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చారు, నా దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మాయి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. తను కంప్యూటర్ సైన్స్ చదివింది, ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన తర్వాత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు AI ట్రెండింగ్ ఉందని చెప్పేసి MSc AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువు అని అన్నారు. ఇంకొంతమంది డేటా సైన్స్ చాలా బాగుంది, డేటా సైన్స్ తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది బిజినెస్ అనలైటిక్స్ తీసుకుందాం, ఇప్పుడు బిజినెస్ అన్ని అనలైటిక్స్ అండ్ డేటా డ్రివెన్గా ఉంటున్నాయి, డెసిషన్ మేకింగ్ కావాలంటే వాళ్ళకు డేటా కావాలి. సో ఆ డేటా బిజినెస్ అనలిటిక్స్ చదివితే కానీ డేటా సైన్స్ చదివితే కెరియర్ బాగుంటుంది అని ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ ఎ ఫ్రెండ్స్.
వీళ్ళ ఫాదర్ అమ్మాయి వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత దే ఆర్ లైక్ షీ వాజ్ లైక్ వెరీ కన్ఫ్యూజ్డ్. అసలు తనకి ఏం చదవాలో కూడా ఒక క్లారిటీ లేకుండా నా దగ్గరికి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour వాళ్ళ కూర్చొని వాళ్ళ ప్రాబ్లం అంతా విని ఆమె ప్రొఫైల్ అనలైజ్ చేసి తన ఇంట్రెస్ట్ ఏంటి, తనకి సిస్టమ్స్, టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే చాలా ఇష్టం. తన హ్యాబిట్స్, తనకి ఇంట్రెస్ట్ ఉన్నాయని నేను కనుక్కున్నాను. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్ అని అడిగినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్టం నాకు, టెక్నాలజీ అండ్ న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం ఇష్టం నాకు అని చెప్పింది నాకు. చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తనకు బిజినెస్ అనలిటిక్స్ ఇష్టం లేదు, డేటా సైన్స్ ఇష్టం లేదు, కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్ తీసుకోమని చెప్పాను. మిషన్ లెర్నింగ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, ప్లస్ న్యూ టెక్నాలజీ కదా అది. కంప్యూటర్ సైన్స్ అంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ గ్రోయింగ్ ఆన్ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీ తీసుకోండి, కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్ సజెస్ట్ చేశాను. ఈరోజు అమ్మాయి యూఎస్లో ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదువుతుంది. సో సమ్ కన్ఫ్యూజన్స్ టు క్లారిటీ. ఇప్పుడు అక్కడికి ఆ పర్టికులర్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు ప్రొఫెసర్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు తనే సేమ్ స్టూడెంట్ తన ఫ్రెండ్స్ చెప్పిన డిసిజన్ డేటా సైన్స్ కానీ బిజినెస్ అండ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని ఉంటే ఇంట్రెస్ట్ లేదు సబ్జెక్ట్, ఫస్ట్ అర్థమయ్యేది కాదు, అర్థం అవ్వకపోతే సబ్జెక్టు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు అగైన్ దే హ్యావ్ టు పే సమ్ ఫీజ్ ఫర్ అ ఫెయిల్యూర్ సబ్జెక్ట్. ఇట్స్ అగైన్ ఏ బర్డెన్ టు పేరెంట్ అండ్ అ స్టూడెంట్. సో ఎంత హారబుల్గా ఉంటుంది ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఆలోచించండి, ఈ సిచ్యువేషన్ ఆలోచించండి. సో దిస్ ఈజ్ అ బెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్కి తీసుకున్న స్టూడెంట్కి ఈజీ డిఫరెన్సియేషన్. ఓకే, అంటే చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, చాలా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ పంపించేవి రకరకాలు ఉన్నాయి మార్కెట్లో. కానీ ఓరియన్ స్పెక్ట్రా వాళ్ళు వరల్డ్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే కండక్ట్ చేస్తున్నారని విన్నా. ఇది అసలు ఆ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఏంటి బ్రదర్? మేము ఎవ్రీ ఇయర్ 4 to 5 డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ చేస్తాము. సో ఇయర్లీ 5 ఫెయిర్స్ చేస్తాము, కంట్రీ స్పెసిఫిక్. అంటే యుఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్, జర్మన్ ఎడ్యుకేషన్ ఫెయిర్, యూకే ఎడ్యుకేషన్ ఫెయిర్, ఇవి కాకుండా వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అని చేస్తాము. ఈ ఇయర్ కూడా 7th February తాజ్ డెక్కన్లో చేస్తున్నాము వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్. అసలు వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎందుకు చేస్తామంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాజ్ ఏ కన్సల్టెంట్ నేను వానికి స్టూడెంట్కి క్లియర్గా గైడెన్స్ చెప్పిన ఒక ఇన్విజిబుల్ వాల్ ఉంటుంది. ఈజ్ ఏ కన్సల్టెంట్ ఏం చెప్పినా వాళ్ళకి కన్వీనియంట్గా చెప్తారు అనే ఉద్దేశం ఉంటుంది. ఆ ఇన్విజిబుల్ వాల్ని బ్రేక్ చేయడానికి మేము ఏం చేస్తామంటే ఈ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి స్టూడెంట్స్ క్యాన్ ఇంటరాక్ట్ డైరెక్ట్ విత్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్. ఇప్పుడు నేను యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ ఉన్నాను, మీరు స్టూడెంట్, మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేరు. మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీకు 40 బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, మీరు డైరెక్ట్ నన్ను అడగొచ్చు, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ని అడగొచ్చు. ఓకే, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడచ్చు, డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడవచ్చు. దెర్ ఈజ్ నో మిడిల్ మ్యాన్. అలా మాట్లాడి వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. మీకు పర్సంటేజా, బ్యాక్లాగ్సా, ఫీజ్ స్ట్రక్చరా, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఆ కంట్రీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అసలు కోర్స్ ఎలా తీసుకోవాలి, మీకు ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. అసలు అక్కడ మీకు ఇన్ని డౌట్స్ అడగాలి అనేది స్పెసిఫిసిటీ లేదు. యూ కెన్ సిట్ విత్ దెమ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. యూ కెన్ కమ్, అంటే స్టూడెంట్ కెన్ కమ్ విత్ దర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ డిసిజన్ మేకర్ వచ్చి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. మా అబ్బాయినో పాపనో పంపిస్తే మాకు ఎంత డబ్బులు అవుతాయి, అక్కడ సేఫా కాదా, ఈ కోర్స్కి ఫ్యూచర్ ఎలా ఉంది, ఇవన్నీ మేము చెప్పామనుకోండి వీటి కన్సల్ట్ ఏమన్నా చెప్తారో అని అనుకుంటారు. బట్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారనుకోండి, ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి ఇవ్వాలనేది మా ఫస్ట్ పాయింట్. ఆ ఫస్ట్ పాయింట్ పైన మేము స్టిక్ ఆన్ అయ్యి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తాము. సో ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఆర్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ to take the right decision if they are want to study abroad.